హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ సెమ్ 2లో 5th చాప్టర్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ సమతల పటాల వైశాల్యాలు గురించి చూస్తున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే లెర్నింగ్ అవుట్కమ్స్, కంటెంట్, ఐటమ్స్ అని ఇచ్చారు. సో అభ్యసన ఫలితాలు ఏముంటాయి ఈ పాఠం చదివిన తర్వాత, అలాగే ఈ పాఠంలో ఏవేవి ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్లో చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్లో ఒకరైన రాజు ఏమని అడుగుతున్నారు, దిస్ ఈజ్ ద అవుట్లైన్ పిక్చర్ ఆఫ్ మై ఫీల్డ్, హౌ కెన్ ఐ మెజర్ ద ఏరియా ఆఫ్ మై ఫీల్డ్. సో ఇది మా పొలం యొక్క చిత్రం, దీని యొక్క వైశాల్యాన్ని ఎలా కనుగొనాలి అని అడుగుతున్నారు. ఇక్కడ టీచర్, చిల్డ్రన్ సీ ద పిక్చర్ కేర్ఫుల్లీ, కెన్ ఎనీవన్ గివ్ ఎనీ ఐడియా టు రాజు అని చెప్పారంటే ఇక్కడ ఈ పిక్చర్ని చూసి ఏమైనా ఐడియా ఇస్తారా ఎలా కనుగొనాలో వైశాల్యాన్ని అని టీచర్ అడిగింది. ఇక్కడ మనం ఏ విధంగా ఈ పొలం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు, ఈ మొత్తం దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ఖాళీ ప్లేస్, దీన్ని తీసివేయడం ద్వారా ఈ పొలం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. ఓకే, సో ఇక్కడ దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం కనుగొంటున్నాం కదా. ఇక్కడ ఈ పొడవు ఎంత ఉంది, 20 మీటర్స్. సో ఇక్కడ 20 మీటర్స్ ఉందంటే ఈ మొత్తం పొడవు 30, కాబట్టి ఈ మొత్తం పొడవు నుంచి ఈ 20 మీటర్స్ తీసేసామంటే ఇక్కడ ఎంత పొడవు ఉందో తెలుస్తుంది. సో 30 - 20 అంటే 10. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 10 మీటర్స్. ఓకే, సో అంతేకాదు ఇక్కడ 40 మీటర్స్ ఉంటుందని దీని ఎత్తు కూడా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం వైశాల్యాన్ని. ఓకే, సో టోటల్ ఈ చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది అంతా ఖాళీ ప్లేస్. ఓకే, సో ఈ ఖాళీ ప్లేస్ని తీసేయాలి మనం ఈ మొత్తం పొలం నుంచి. ఓకే, సో అప్పుడు మనకు ఈ ఖాళీ ప్లేస్ తీసేస్తే ఈ పొలం యొక్క వైశాల్యం అనేది తెలుస్తుంది. సో చూద్దాం. దీర్ఘచతురస్ర వైశాల్యం, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, సో పొడవు ఇంటూ వెడల్పు. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ ఎంత, పొడవు 30, బ్రెడ్త్ 70. సో టోటల్ 7 × 3 21. సో 2100 స్క్వేర్ మీటర్స్, లేదా మీటర్ స్క్వేర్ అయినా రాయొచ్చు. దీన్నే మీటర్ స్క్వేర్నే ఎట్లా రాయొచ్చు ఫ్రెండ్స్, ఇంకా స్క్వేర్ మీటర్స్ అని ఈ విధంగా కూడా రాయొచ్చు, లేదా ఇలా అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొని ఈ మొత్తం ఫీల్డ్లో నుంచి ఈ త్రిభుజ వైశాల్యం అంటే ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, దీన్ని తీసేస్తే ఈ పంట యొక్క వైశాల్యం తెలిసిపోతుంది. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుగొందాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి ½ × b × h కదా, బేస్ ఇంటూ హైట్. సో ½ ఇంటూ బేస్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ బేస్ ఎంత అన్నాం, 10 కదా, 10 మీటర్స్ ఇంటూ హైట్ ఎంత, 40. సో 2 1 2 20. ఓకే, 10 × 20 200 స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేదా మీరు ఈ విధంగా మీటర్స్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియా ఆఫ్ ఫీల్డ్, రెక్టాంగులర్ ఫీల్డ్ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని తీసేస్తే మనం ఈ పొలం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఓకే, సో ఏరియా ఆఫ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, 2100 స్క్వేర్ మీటర్స్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 200 స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇప్పుడు తీసేసామంటే 1900 స్క్వేర్ మీటర్స్. సో ఈ పొలం యొక్క వైశాల్యం ఎంత, 1900 చదరపు మీటర్లు. ఓకే, సో మీరు కావాలంటే ఇంకొక మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫీల్డ్ యొక్క వైశాల్యాన్ని. ఎలా అంటే, సో ఇక్కడ ఒక గీత గీసేసామంటే ఇది 40, మరి ఇక్కడ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 40 అంటే ఇది కూడా 40 కదా. సో ఇది 40 ఉందంటే ఇక్కడ 30 ఉంటుంది, అంటే టోటల్ 70లో ఇది 40 ఉంటే ఇక్కడ ఈ పొడవు ఎంత ఉంటుంది, 30.
నెక్స్ట్ ఈ పొడవు ఎంత ఉంటుంది 30. సో ఈ పొడవు ఎంత ఉంటుంది ఇది కూడా 30. ఓకే. సో ఫస్ట్ ఈ వైశాల్యం కనుగొని తర్వాత దీని వైశాల్యం కనుగొని అన్నీ యాడ్ చేసినా కూడా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. సో అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొందాం. సో చతురస్ర వైశాల్యం భుజం స్క్వేర్ లేదా సైడ్ స్క్వేర్ అని చెప్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 × 30. ఓకే. సో ఇవన్నీ 30 ఉన్నాయి కదా, భుజం యొక్క పొడవులు 30 × 30. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 900 స్క్వేర్ మీటర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, ఇక్కడ ఇది పొడవు 40 ఉంది, అలాగే వెడల్పు ఎంత ఉంది 20. సో ఎలా అయినా అనుకోవచ్చు, దీన్ని పొడవైనా అనుకోవచ్చు లేదా వెడల్పు అయినా అనుకోవచ్చు, ఏదైనా ఒకటే. సో 40 × 20 చేస్తాం. సో ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, సో ఏ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఇగో ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫ్రెండ్స్. సో ఈ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుగొనాలంటే పొడవు ఎంత 20, వెడల్పు ఎంత 40. ఓకే. సో 20 × 40 అంటే 800 స్క్వేర్ మీటర్స్. ఓకే. సో 800 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొంటాం. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ½ × బేస్ × హైట్ కదా, ఇది 20 ఉంది చూడండి. సో ఈ టోటల్ 30 అయితే ఇది 20 కదా. సో ఇది 20 ఉంటే ఇది 10 ఉంటుందని అర్థం. ఓకే. సో ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, అంటే ఇది 20 ఉంటుంది. ఈ టోటల్ 30, మరి ఈ టోటల్ 30 నుంచి 20 తీసేసామంటే 10 ఉంటుంది. ఓకే. సో ఈ 10 బేస్ హైటు. సో ఈ హైట్ ఎంత? సో ఈ హైటు సేమ్ కదా, అంటే 40. ఓకే. సో 2 1 జా 2 20 జా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 200 స్క్వేర్ మీటర్స్. సో వీటన్నిటిని ఇప్పుడు దీన్ని ఈ వైశాల్యాలన్నింటినీ యాడ్ చేసామంటే సేమ్ మనకు ఇంతే ఆన్సర్ రావాలి. ఓకే. సో 900 + 800 ఎంత? 1700. 1700 + 200 1900 స్క్వేర్ మీటర్స్. సో పొలం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 1900 స్క్వేర్ మీటర్స్. ఓకే. ఇక్కడ సేమ్ అదే చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 40 × 20 అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. నెక్స్ట్ GBHC అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం, అలాగే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 1900 అనేది పొలం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు, ఎందుకంటే పిల్లలకు ఇంకా త్రిభుజం వైశాల్యం ఎలా లెక్కించాలో టీచర్ ఇంకా నేర్పించలేదు, అందుకనే ఈ లెసన్లో నేర్చుకుందామని చెప్తుంది. ఓకే. సో సరే, ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో త్రిభుజ వైశాల్యం, దీర్ఘచతురస్రాకార బాట, చతురస్ర బాట వైశాల్యాలు ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం అని ఇచ్చారు. సో ఇక్కడ పిల్లలు మాకు తెలియదు టీచర్ ఎలా లెక్కించాలో త్రిభుజ వైశాల్యాన్ని అని చెప్తే టీచర్ ఈ విధంగా చెప్తోంది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్ని చూసినట్లయితే పునర్విమర్శ అభ్యాసం అని ఇచ్చారు. సో కింది పట్టికలో ఇచ్చిన సూచనలకు అనుగుణంగా లేని విలువలను కనుగొని ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. సో ఇక్కడ ఖాళీలను పూరించినట్లయితే పొడవు వెడల్పు వేర్వేరు ఉన్నాయంటే ఇక్కడ 10 5 అంటే ఈ కొలతలు దీర్ఘచతురస్రం యొక్క కొలతలు అని చెప్పవచ్చు కదా. సో ఈ విధంగా పొడవు వెడల్పులు. మరి వైశాల్యం ఏంటి? దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం L × B కదా, లెంత్ × బ్రెడ్త్. మరి చుట్టుకొలతకైతే 2 × లెంత్ + బ్రెడ్త్ కదా. మరి వీటిని ఫిల్అప్ చేసినట్లయితే L × B అంటే 10 × 5 పొడవు × వెడల్పు కదా. సో 10 × 5 అంటే 50 స్క్వేర్ మీటర్స్ లేదా మీటర్ స్క్వేర్ అని రాస్తాం. మరి చుట్టుకొలత వచ్చేసి ఇక్కడ 2 × L + B. సో L + B అంటే 10 + 5 అంటే 15. 15 × 2 అంటే 30. సో ఇక్కడ మాత్రం మనం ఏం రాస్తాం? మీటర్స్ అని రాస్తాం. సో ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చుట్టుకొలతలు అన్నీ కూడా మీటర్సు, సెంటీమీటర్సు, మిల్లీమీటర్సు అలా ఉంటాయి అంతే ఫ్రెండ్స్. మరి వైశాల్యాలకు మాత్రమే స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్స్, స్క్వేర్ మిల్లీమీటర్స్ అలా చదువుతాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే 16 సెంటీమీటర్స్. మరి ఇక్కడ వెడల్పు ఇవ్వలేదు, వైశాల్యం ఇచ్చారు. సో
ఇక్కడ 16 ఇంటూ ఇక్కడ వెడల్పు తెలీదు, మరి వైశాల్యం అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏముందో కనుగొనాలి. ఓకే, సో ఈ 16ని రైట్ సైడ్కి పంపించేస్తే ఇక్కడ ఏముందో తెలిసిపోతుంది కదా. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 16, ఇటువైపు వస్తే బై చేస్తుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80/16. సో 16 1 జా 16 5 జా. ఓకే, సో వెడల్పు వచ్చేసి ఎంత 5. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఎంత 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ బి కదా. సో ఇక్కడ 2 ఇంటూ L అంటే ఎంత 16 ప్లస్ బి వెడల్పు ఎంత 5. సో బ్రెడ్త్ వచ్చేసి 5, లెంత్ వచ్చేసి 16. మరి ఈ రెండింటిని యాడ్ చేసామంటే 21 ఇంటూ 2. సో 2 1 జా 2, 2 2 జా 4. సో 42. చుట్టుకొలత ఎంత 42 మీటర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వెడల్పు ఇచ్చారు, వైశాల్యం ఇవ్వలేదు, మరి చుట్టుకొలత ఇచ్చారు. ఓకే, సో చుట్టుకొలత వచ్చేసి 440. సో 2 ఇంటూ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 440. వెడల్పు ఇచ్చారు, సో వెడల్పు వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి 40. 2 ఇంటూ L ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 440. ఓకే, ఇక్కడ 2 ఇంటూ L ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 440. ఇటువైపు పంపిస్తే బై చేస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 2 జా 2 2 జా 0 మీటర్స్. ఓకే, నెక్స్ట్ L ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 220. మరి L లెంత్ని కనుగొనాలంటే 40ని రైట్ సైడ్కి పంపించేస్తే మైనస్ చేస్తుంది కదా. సో L ఈజ్ ఈక్వల్స్ టు 220 మైనస్ 40 అంటే 180. ఓకే, సో ఇప్పుడు లెంత్ ఎంత 180 మిల్లీమీటర్స్. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీటర్స్ అని వేసాను. సో మిల్లీమీటర్స్ అన్నీ కూడా. ఓకే, సో పొడవు 180 మిల్లీమీటర్స్, 180 మిల్లీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ వైశాల్యం అడిగారు. సో వైశాల్యం మనకు తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ 18 ఇంటూ 4 చేసామంటే 72, మిగిలిన 2 zeros ఇక్కడ అలాగే. ఓకే, సో మనం ఇంకొక డిఫరెన్స్, ఇక్కడ మనం కనుగొన్న లెంత్ అనేది కరెక్టో కాదో ఎలా తెలుసుకుంటాం. ఇక్కడ చుట్టుకొలత కనుగొంటే 440 రావాలి. సో చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ లెంత్ 180, బ్రెడ్త్ 40. ఓకే, సో 2 ఇంటూ 220. ఓకే, సో 2 ఇంటూ 220 అంటే 440 మిల్లీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. సో కాబట్టి ఈ విధంగా మనం చెక్ కూడా చేసుకోవచ్చు, మనం కనుగొన్న ఆన్సర్ కరెక్టో కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పొడవు ఇచ్చారు, వెడల్పు ఇవ్వలేదు, వైశాల్యం ఇవ్వలేదు, చుట్టుకొలత ఇచ్చారు. సో చుట్టుకొలత ఆధారంగా మనం వెడల్పు కనుగొని దాని అనుగుణంగా మిగిలిన వాటిని కనుగొంటాం. ఓకే, చూసినట్లయితే 436. 2 ఇంటూ L ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకే, సో ఇక్కడ పొడవు ఇచ్చారు, లెంత్ 13, మనకు బ్రెడ్త్ ఇవ్వలేదు, దాన్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 36. క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 1 జా 2 8 జా. సో 13 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, ఇప్పుడు ఈ 13ని రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ చేస్తుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 18 మైనస్ 13 అంటే 5. బ్రెడ్త్ ఎంత 5. వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 13 ఇంటూ 5 అంటే 65 మీటర్స్ స్క్వేర్. ఓకే, సెకండ్ చూసినట్లయితే భుజం, వైశాల్యం, చుట్టుకొలత. ఇక్కడ చతురస్రం యొక్క కొలతలు ఇవి, కాబట్టి చతురస్రానికి ఉపయోగించే సూత్రాలు ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఇక్కడ భుజం ఇచ్చారు 40 అని, వైశాల్యం చుట్టుకొలత ఇవ్వలేదు. చుట్టుకొలతకి సూత్రం 4 ఇంటూ ఎస్, యూనిట్లు అంటే 4 ఇంటూ భుజం, 4 ఇంటూ సైడ్ అని అర్థం. సో ఇది చుట్టుకొలత. మరి వైశాల్యం వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ అంటే భుజం స్క్వేర్, సైడ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు వైశాల్యం కనుగొంటాం. సో భుజం స్క్వేర్ లేదా స్క్వేర్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 40.
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1600 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. మరి చుట్టుకొలత వచ్చేసి 4 ఇంటూ భుజం కదా, సో 4 ఇంటూ 40 అంటే 160 సెంటీమీటర్స్. సో చుట్టుకొలత వచ్చేసి 160 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ భుజం ఇవ్వలేదు, వైశాల్యం ఇచ్చారు. సో వైశాల్యం ఇచ్చినప్పుడు భుజాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వైశాల్యం యొక్క సూత్రం ఏంటి? ఎస్ స్క్వేర్ కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 81. సో ఈ స్క్వేర్ని ఇటువైపు పంపించేస్తే రూట్ అవుతుంది కదా, సో అప్పుడు ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. సో 81ని ఎలా రాయొచ్చు? 9 స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 9 రిజల్ట్గా వస్తుంది. ఓకే, సో భుజం ఎంత? 9. సో భుజం యొక్క కొలత ఎంత? 9. సో చుట్టుకొలత వచ్చేసి 4 ఇంటూ 9 అంటే 36 మీటర్స్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చుట్టుకొలత మాత్రమే ఇచ్చారు. సో చుట్టుకొలత అంటే 4 ఇంటూ భుజం అంటే సైడ్ కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మిల్లీమీటర్స్. ఓకే, సో 4 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మిల్లీమీటర్స్. మరి ఇక్కడ భుజాన్ని కనుగొనాలంటే 4ని రైట్ సైడ్కి తీసుకెళ్తే బై చేస్తుంది కదా, సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 120/4. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 1 జా 4 30 మిల్లీమీటర్స్. సో భుజం యొక్క కొలత ఎంత వచ్చింది? 30 మిల్లీమీటర్స్. ఇక్కడ ఆన్సర్ భుజం వచ్చేసి 30 మిల్లీమీటర్స్, వైశాల్యం వచ్చేసి 30 ఇంటూ 30 కదా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 900 స్క్వేర్ మిల్లీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వృత్తం యొక్క వ్యాసం అలాగే చుట్టుకొలత ఇలా కనుగొనాలో చూస్తాం. సో చుట్టుకొలతకి సూత్రం వచ్చేసి 2πr. ఓకే, సో 2πr. నెక్స్ట్ వ్యాసాన్ని r అంటాం, వ్యాసార్థాన్ని r/2 అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్. సో ఆర్లో సగాన్ని 7 సెంటీమీటర్స్ అంటే సో టోటల్ ఆర్ ఎంత అవుతుంది? 7 + 7 కదా, సో 7 + 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్ వ్యాసం. ఓకే, నెక్స్ట్ 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్స్ టు అంటే చుట్టుకొలత వచ్చేసి 2 ఇంటూ 22/7. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7. సో 7 7 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. సో ఇక్కడ చుట్టుకొలత కాబట్టి సెంటీమీటర్స్ అని రాస్తాం. అదే వైశాల్యం అయితే స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా మీటర్ స్క్వేర్స్ అలా రాస్తాం. 44 సెంటీమీటర్స్. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారు, మిగిలినవి 2 ఇవ్వలేదు. సో చుట్టుకొలత ఎంత అంటే 2πr ఈజ్ ఈక్వల్స్ టు 132 సెంటీమీటర్స్. ఇక్కడ పై వచ్చేసి 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 132. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్నే కదా మనం కనుగొనాల్సింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన వాటన్నింటినీ ఇటువైపు పంపించేద్దాం. ఇంటూ సో 7 బై చేస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తున్నాయి కాబట్టి ఈ 2 బై చేస్తాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. సో 2 1 జా 2 6 జా 2 6 జా ఓకే, 7 2 జా 11 6 జా 66. ఓకే, సో 2 1 జా 2 3 జా అగైన్. సో ఇంకా మిగిలింది ఇక్కడ ఏమి 3 and 7. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 7 అంటే 21. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్. మనం బిగ్ ఆర్ అని తీసుకుంటాం టోటల్ వ్యాసాన్ని. సో r/2 అనేది వ్యాసార్థం. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆర్ అంటే వ్యాసం ఈజ్ ఈక్వల్స్ టు 2r. ఇక్కడ స్మాల్ ఆర్ తీసుకున్నట్లయితే వ్యాసార్థం అని అర్థం, బిగ్ ఆర్ అంటే టోటల్ వ్యాసం అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 21 వ్యాసం వచ్చేసి 21, ఇక్కడ స్మాల్ ఆర్ కాబట్టి వ్యాసార్థం 21 సెంటీమీటర్స్. ఓకే, సో బిగ్ ఆర్ అంటే 2 × r కదా, సో 2 × 21 అంటే 42, వ్యాసం వచ్చేసి 42 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యాసం ఇచ్చారు, వ్యాసార్థం అంటే r/2 కదా, సో 14/2 అంటే 7 సెంటీమీటర్స్. సారీ, ఇక్కడ మిల్లీమీటర్స్లో ఇచ్చారు, మిల్లీమీటర్స్. ఓకే, సో 7 మిల్లీమీటర్స్. ఇక్కడ చుట్టుకొలత 2πr కాబట్టి 2 × 22/7 ×
7 millimeters. ఓకే, సో 7 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 44 millimeters. సో ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, కాకపోతే ఇక్కడ మిల్లీమీటర్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ త్రిభుజం భుజం ఇచ్చారు, భుజాలు ఇచ్చారు, మరి చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చుట్టుకొలత భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏంటి? A+B+C, అంటే టోటల్ ఆ భుజాల కొలతలు యాడ్ చేసి మనం చుట్టుకొలతని కనుగొంటాం. ఓకే, సో ఇక్కడ భుజాల కొలతలు 3 + 4 + 5 అంటే 12 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 6 + 8 + 12 అంటే 26 మీటర్స్. ఓకే, సో ఈ విధంగా భుజాల కొలతలు ఇచ్చినప్పుడు వైశాల్యాన్ని ఎలా కనుగొంటాం? దానికి ఒక సూత్రం ఉంది ఫ్రెండ్స్, √S × S - A × S - B × S - C. ఓకే, ఇక్కడ S అంటే ఏంటి? A+B+C/2. ఓకే, సో ఇక్కడ ఎక్సర్సైజ్లో వైశాల్యం గురించి అడగలేదు కాబట్టి ఇంకా నేను దీన్ని డిస్కస్ చేయటం లేదు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇస్తారు కదా, అప్పుడు దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్